పదవిలో ఉన్నోడు పని చేయకపోతే కాళ్ళు పట్టుకుంటారే, కాలర పట్టుకోండి. ఒక్కొక్క అవినీతి రాజకీయ నాయకుడిని మీ ఓటుతో గుడ్డలు తీసుకొడితే వాడు కూర్చున్న కుర్చీ కూసాలు కదిలిపోవాలి. మిత్రమా, ఈసారైనా ఆలోచించు. ఓట్లు అడుక్కునేవాడికి ఇంత బలుపు ఉంటే ఓట్లేసి దేశ తలరాతను మార్చం నీకెంత ఉండాలి? నీ సమస్యలు వినకుండా ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన ఒక్కొక్క నాయకుడనే వెధవని నీ ఓట్ అనే ఆయుధంతో చెప్పు తీసుకుని కొట్టు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు చూపించిన 2 వీడియోలు తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా ఎండ్ స్క్రీన్లో ఇస్తాము, మిస్ అవ్వకండి. మార్పు మీతోనే మొదలవ్వాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 3 వీడియోల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, నేను మీ గాంధీ. మన వ్యూవర్ ఒకరు మన వీడియో చూసి వారి సమస్యకు సంబంధించి కామెంట్ చేశారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆ కామెంట్ స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు. ఆ కామెంట్ ఏంటంటే, మా ఏరియాలో రోడ్ లేదు, ఎప్పుడు మా కౌన్సిలర్ని కలిసినా సరిగ్గా మాట్లాడు, గట్టిగా అడిగితే ఫండ్స్ లేవు అంటాడు. ఇలాంటప్పుడు ఏం చేయగలం? కరెక్టే, ఫండ్స్ లేవు అంటే ఏం చేయగలం? కానీ ఒకటి గమనించండి, ఏ నాయకుడైతే మీతో ఈ మాట అన్నాడో, ఏ కౌన్సిలర్ అయితే మీతో ఈ మాట అన్నాడో వాడి ఇంటి ముందు రోడ్డు ఉందా? నేను ఖచ్చితంగా చెప్పగలను, వాడి ఇంటి ముందు నెంబర్ 1 రోడ్డు ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, రెగ్యులర్ క్లీనింగ్ వర్క్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. మరి ఆ చౌట కౌన్సిలర్ని అడగండి, నీ ఇంటి ముందు రోడ్స్ ఉన్నాయి, ఇంకా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, మరి వాటికి ఫండ్స్ ఎలా వచ్చాయి? నీకు అనేసరికి వచ్చిన ఫండ్స్ ప్రజలకు అనేసరికి ఎందుకు రావట్లేదు? న్యాయంగా రావాల్సిన ఫండ్స్ కోసం ఫైట్ చేసి వాటిని తీసుకొస్తావనే కదా నీకు ఓట్లేసి గెలిపించింది. ఇలా ఫండ్స్ లేవని కూర్చుంటే నీతో మాకేం ఉపయోగం అని క్లియర్గా అడగండి. ఇదంతా మీ ఫోన్లో రికార్డ్ చేస్తూ అడగండి. మీ జేబులో ఉన్న మొబైల్కి పని చెప్పండి, మొత్తం రికార్డ్ చేయండి. మీ మీద దౌర్జన్యం చేస్తాడా? చేయనివ్వండి, అది కూడా రికార్డ్ అవ్వనివ్వండి. వాడి జీవితాన్ని బట్టలిప్పి సమాజం ముందు పెడదాం. ఒకటి ఆలోచించండి, మీరు కట్టే ప్రాపర్టీ ట్యాక్స్ ఏమవుతుంది? మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఏమవుతుంది? ఒక పేస్ట్ కొన్నా, ఒక పప్పు కొన్నా, మీరు కొనే ఏ వస్తువు మీదైనా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత పే చేస్తున్నారో గమనించారా? ఇవన్నీ ఎటుపోతున్నాయి. ఈవెన్ మన బతుకుదెరువు కోసం ఆఫీసులకు వెళ్ళడానికి లేదా పనులు చేసుకోవడానికి వెళ్ళడానికి మన బైక్లో పోసే పెట్రోల్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారో చూస్తున్నారా? ఒక్కసారి గమనించండి. మీరు రాత్రి పగలు కష్టపడి సంపాదిస్తున్న దానిలో పన్నుల రూపంలో, జిఎస్టీ రూపంలో ఎంత గవర్నమెంట్కి పే చేస్తున్నారో ఒక్కసారి లెక్క చూడండి. ఖచ్చితంగా షాక్ అవుతారు. మీకు ఈ ఆలోచన కూడా వస్తుంది, మేము ఆరోగ్యం బాగున్నా లేకపోయినా, ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా, తొడుక్కోవడానికి సరైన బట్టలు ఉన్నా లేకపోయినా రాత్రి పగలు కష్టపడుతుంది నా ఫ్యామిలీ కోసమా, లేకపోతే ఈ గవర్నమెంట్ని బతికించడానికా? మీరు కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఇతర ట్యాక్సెస్ ఏవైనా సరే మీ కౌన్సిలర్ చెప్పినట్టే ఫండ్స్ లేవని చెప్పి చూడండి, వాళ్ళు ఊరుకుంటారేమో చూడండి. ఒక్కసారి ఆలోచించండి. వెళ్ళి ఆ చౌట కౌన్సిలర్కి ఇదే మాట చెప్పండి. దేశం అమ్మ లాంటిది, అమ్మకు కావాల్సిన పన్ను మనం కడదాం. కాకపోతే ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల ఆ ట్యాక్స్ ఎటుపోతుంది, ఆ డబ్బంతా ఎటుపోతుంది? ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ మీకు అంత ధైర్యం లేకపోతే ఇదే కరెక్ట్ టైం. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి నీ గేటు ముందు ఈ సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం రాసి అందరికీ కనపడేలాగా మీ గేటు కట్టేయండి. ఓట్లు అడుక్కోవడానికి ఆ చవట కౌన్సిలర్ మీ ఏరియాకి, మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాడు. ఇతర నాయకులు కూడా వస్తారు. వాళ్ళకి మీ సమస్యని చెప్పి వారితో కాగితం మీద సంతకం పెట్టించుకోండి. ఇదంతా మీ ఫోన్లో రికార్డ్ కూడా చేయండి. మీ సమస్య ఎలా క్లియర్ అవుదో అప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఈ వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. ఆ వీడియో ఒక్కసారి చూడండి. ప్రశ్నించడం మొదలు పెట్టండి. నాకెందుకులే అని వదిలేయకండి. మీతో నేను, ఈ ఛానల్ ఉంది. మీ ఏరియా సమస్య ఏదైనా సరే కామెంట్ రూపంలో నాకు పంపండి. మీ తరఫున సమాజానికి నేను తెలియజేస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్ ద్వారా ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వారిని కూడా 10 మందికి షేర్ చేయమని చెప్పండి. ఇలాంటి సమయాల్లో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అందరిలో ఒక మంచి మార్పు మొదలవుతుంది. ఈ ఛానల్ మీది. నేను మీ గాంధీ. జై హింద్.